UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो जय गणपति शुभ गणपति शिव गणपति जय हो ఇంటి చూస్తోళ్ళందరికీ నమస్కారం. మరి ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. మరి గిన్ని రోజులు అయితే జబర్దస్త్గా సాగింది మన గణపతి పండుగ అయితే జోర్దార్ మీద అయితే సాగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మరి మనం అయితే ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఉన్నాము. మరి ఖైరతాబాద్ గణేషుడు అయితే మరి 10 రోజులు కూడా మస్తు పండుగ చేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మస్తు మంది జనాలు నిన్న చూసుకున్నట్లయితే నిన్ననైతే కేవలం నిన్న ఒక్క రోజే మరి 7 లక్షల మంది ఇక్కడికి వచ్చిర్రంట. 7 లక్షల మంది అంటే మామూలు మాటల మరి అంతమందికి ఇక్కడికి వచ్చిర్రు. రోజు రోజు కూడా మస్తు మంది వస్తారు. రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచే గీడనైతే మొత్తం భక్తుల రద్దీని మొత్తం కూడా బంద్ చేసి దర్శనాలు కూడా బంద్ చేసిరంట. మరి మనకి ఇక్కడ ఉన్న పోలీసులు అధికారులు కూడా ఎందుకంటే మస్తు మంది ఇక్కడికి వచ్చి కూడా చాలా రష్ జరిగి ఇక్కడనైతే మస్తు మంది కూడా తొక్కిసలాటలలో చిన్న పిల్లలు పెద్ద పౌరులు ముసలోళ్ళు అవ్వలు తాతలు వీళ్ళందరూ కూడా మస్తు ఇబ్బంది పడరంట. అందుకే రేపే నిమజ్జనం కాబట్టి గణేషుని తీసేస్తురు కాబట్టి మరి అందుకనే నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచే ఇక్కడనైతే మరి బందోబస్తులు కూడా అన్ని కూడా జబర్దస్త్గా చేసి ఇక్కడనైతే మొత్తం దర్శనాలు కూడా బంద్ చేసిర్రు. చూస్తున్నాం మనము అన్ని కూడా విక్తురు కూడా మరి గణేషునికి ఏర్పాటు చేసిన మరి కట్టెలు కమ్మలు అన్ని కూడా ఈయనైతే ఊడవిక్తురు. మరి చూస్తున్నాము ఈ గణేషుడు ఏంటంటే ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి కూడా గిడకి గణేషుని పెడుతురు. ఈ 70 ఏళ్ళ నుంచి కూడా గిడ పెడుతుంటే 70 ఏళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు 70 అడుగుల గణేషుని కూడా గిడ పెట్టిరు కాబట్టి ఈసారి అయితే రోజుకు ఒక కొత్త రీతిగానైతే గిన్నైతే గణేషునికి పూజలు అయితే జరిగినాయి. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగానైతే కొత్తగా ఈడనైతే జరిపించి తీరిర్రు. మరి గట్లనే మరి 70 అడుగుల గణేషుడు ఎట్లున్నాడు ఖైరతాబాద్లో అని చెప్పి కూడా గీడికైతే మస్తు మంది లక్షల మంది కూడా గీడికైతే చూస్తానికైతే వస్తారు. మరి అదే రీతిగా మరి ఇప్పుడు కూడా వీడికి జనాలు వచ్చిర్రు కానీ మరి అందరికైతే దర్శనం అయితే ఇస్తలేరు. ఇప్పుడు బంద్ చేసిర్రు. రేపు అయితే మళ్ళా గణేషుని నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నిమజ్జనానికి అనుగుణంగా కూడా 500 మందిని ఇక్కడనైతే పోలీస్ అధికారులను అయితే మరి బందోబస్తును అయితే ఏర్పాటు చేసిర్రంట. మరి ఇక్కడ పిల్లలు పెద్దలు మస్తు సంబరపడుతున్నారు, మస్తు సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా మరి సీసీ కెమెరాలు కూడా పెట్టిరంట. ఎక్కడెక్కడ పెట్టిరో ఏమో తెలియదు కానీ సీసీ కెమెరాలు పెట్టిర్రు. మంచిగా వచ్చిన భక్తులకు కూడా మరి రేపు నిమజ్జనం కాబట్టి పులిహోర ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పంచుతారు రోడ్డు మీదనైతే. మరి ఖైరతాబాద్ గణేషుడు గీ నుంచి వెళ్తప్పుడు అయితే మరి ఎంతమంది జనాలు వస్తారు, ఎంతమంది ఈడంగా పోతారు, ఎంతమంది మరి పోలీసు వాళ్ళకి అదుపు చేస్తారా చెయ్యరా మరి ఎట్లా ఏంది అనేది కూడా మనం అయితే చూసేది ఉంది. మరి గట్లనే చూద్దాము. ఎందుకంటే ఇక్కడనైతే ఖైరతాబాద్ గణేషునికి మరి రేపు నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే మస్తు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం అన్ని కూడా వీకుడే కాకుండా గణేషునికి మరి ఇలా ఆఖరి పూజ లెక్క కూడా అంగరంగ వైభవంగా గిడ చేయాలని కూడా మస్తు పూనుకొని ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఈ గణేషుని పండుగకు సంబంధించిన ధర్మకర్తలు అందరూ కూడా మేము ఘనంగా చేస్తాం ఈసారి ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం అని కూడా చెప్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇక్కడ మస్తు మంది పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అయితే అడిగి అయితే తెలుసుకుందాం. మరి ఎట్లా అనిపించింది మరి ఖైరతాబాద్ గణేషుని చూస్తుంటే ఏంది అనేది కూడా అడిగి అయితే మరి వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. గీడ కూడా మరి ఉన్నారు. అన్న చెప్పన్నా ఇట్లా ఇక్కడ ఎట్లుందే మరి ఖైరతాబాద్ గణేష్? ఫుల్ జామ్ మొత్తం అంతా ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని బంద్ అయిపోయినాయి. మొత్తం అన్ని రాస్తా మొత్తం చౌరస్తా మొత్తం బంద్ చేసేసారు. సో మనకి ఏంటంటే ఇవాళ ఒక్కరోజే లాస్ట్ కాబట్టి అందరూ టోటల్ జనాలందరూ వచ్చేసి ఒక్కసారి టోటల్గా దర్శనం చేసుకొని క్లోజ్ చేద్దామనే ఉద్దేశంలో పోలీసులు మొత్తం బందోబస్తీ దగ్గర 4 to 5 కిలోమీటర్స్ వరకు మొత్తం అన్ని బంద్ అయిపోయి ఉన్నాయి. సో ఇంకా ఆఖరి దర్శనం కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ డిస్మాంట్లింగ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఉన్న సైడ్స్ ఉన్న బ్యారికేడింగ్స్ మొత్తం తీసేస్తున్నారు. సో ఇవాళ లాస్ట్ డే అవటం వల్ల జనాల యొక్క ఆందోళన తర్వాత ఏంటంటే ఇంకా మనం మిస్ అయిపోతున్నాం గణేష్ అనే ఉద్దేశంతో. దట్ 70 years కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద ఫైన్ డే అని చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నాను. మరి ఇక్కడ అయితే మరి ఇన్ని రోజులు ఈ ఖైరతాబాద్ గణేషునికి పూజలు ఎట్లా జరిగినాయి మీకేమనిపించింది? చాలా ఫెంటాస్టిక్ జరిగిందండి. ఇప్పుడు 70 years కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో అందరూ చాలామంది లాస్ట్ ఎంట్రీ కాబట్టి అందరూ వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో అదనమాట.
మరి ఇప్పుడు రేపు అయితే మరి ఖైరతాబాద్ గణేష్ ఉంది అయితే మరి నిమజ్జనం అయితే జరగబోతుంది. మరి 70 ఏళ్ళు అవుతుంది గీడ వేటవాటి కూడా. మరి 70 ఏళ్లకు 70 అడుగుల గణేష్ని పెట్టిరు. మరి ఇప్పుడు ఈ గణేష్ నిమజ్జనం కూడా ఎట్లా జరుగుతుంది అనుకుంటారు మీరు? చాలా ఫెంటాస్టిక్ గా జరుగుతుంది. 70 years అండ్ 70 అడుగులు అంటే 70 అడుగులు అంటే దానికి ఒక వన్ ఆఫ్ ద రిమార్కబుల్ అని చెప్పుకోవాలి. సో ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసేసారు మొత్తం. ఇంకా వెల్డింగ్ ఇవన్నీ ఇప్పుడు చేసుకొని మొత్తం వెహికల్ మీద పెట్టేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా. సో రేపు మార్నింగ్ 6కి మనకి నెమ్మదిగా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి జర్నీ. సో మన ఈవినింగ్ 6కి మనం అక్కడ చూడొచ్చు మన నిమజ్జనం అని. ట్యాంక్ బండ్ కాడ అక్కడే ఉంటాడు ఇంకా. థ్యాంక్ యూ హిట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీరు చెప్పండి ఎట్లుంది, ఏ రకంగా ఉంది మరి ఇప్పుడు ఖైరతాబాద్? చాలా బాగా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నందుకు. ప్రతి ఏడాది నేను కర్ణాటక నుంచి వస్తాను మహాగణనాథుడికి దర్శించుకోవడానికి. ఈ ఏడాది దొరకదు అనుకున్న పోలీసులు సహకరించడంతో దగ్గర వరకు వచ్చి దర్శనం జరుపుకోవడం. మరి అక్కడ నుంచి వస్తారు కదా, ఇది ఎన్నోసారి రావడం? ఇది నాది 3వ సంవత్సరం కంటిన్యూగా రావడం. చాలా ఆనందంగా ఉంది మహాగణనాథుడి దగ్గర నుంచి దర్శించుకోవడం. ఈసారి 70 అడుగుల గణేశుడు మరి ఇక్కడ పెట్టిరు, 70 సంవత్సరాలు కాబట్టి. రేపు మరి నిమజ్జనం ఎట్టయితుంది అనుకుంటున్నారు? నిమజ్జనం చాలా బాగా అవుతుంది. చాలా లక్షలాది జనాలు కూడా వస్తారని అనుకుంటున్నాను. నేను కూడా ఈ నిమజ్జనంలో పాల్గొందాం అనుకుంటున్నాను. ఉదయం 4 గంటల నుంచే నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో చాలా ఆనందంగా ఉంది. తమ్ముడు మీరు చెప్పండి తమ్ముడు, మరి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు ఎట్లా అంటే ఇక్కడ పూజలు ఎట్లా అనిపించినాయి, ఎట్లున్నాడు ఏంది చెప్పు మరి? చాలా బాగున్నారు మేడం. అసలు మేము కూడా పురోహితులము. మా పేరు వేలేటి సామంత శర్మ అంటారు. చాలా నిన్నటి వరకు పూజలు చేసుకొని ఇవాళ దర్శనంకి వచ్చాము. అవుతుందో కాదో అనుకున్నాం కానీ ఆ స్వామి దయతో ఇవాళ అదృష్టం బాగుండి దర్శనం అయింది స్వామివారిది. మరి ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు? మేము 5 years నుంచి వస్తున్నాం మేడం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నది మేడం. స్వామి దర్శనం అయిన తర్వాత అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడికి వచ్చినందుకు. అదొక అదృష్టం మంచినది మేడం మాకు. ఈసారి ఎట్లుంది, పోయినసారి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఈసారి చాలా బాగున్నది మేడం స్వామివారిది. మరి రేపు నిమజ్జనం అనుకుంటున్నారా మీరు? అంటే దేవుడు పిలిపించుకుంటే వస్తాం మేడం, అట్లేం లేదు. పిలిపించుకుంటూ వస్తాం మేడం. గజానన మహారాజ్కి జై. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు? నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాను. ఫస్ట్ టైం వచ్చి బెంగళూరు నుంచి వచ్చాము. బెంగళూరు నుంచి ఖైరతాబాద్ గణేశుని చూస్తాం? లేదు పని మీద వచ్చాము. ఇంకా ఇక్కడ జీహెచ్ ఉంటే ఈ రోజు వచ్చాము చూసేదానికి. ఎట్లా అనిపిస్తుంది మరి ఖైరతాబాద్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఖైరతాబాద్ గణేశుడు ఇంత 70 అడుగుల చరిత్ర తెలుసా మీకు? తెలుసు, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తాం. అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుంది ఖైరతాబాద్ గణేశుని ఇక్కడ పెట్టబట్టి. గట్లనే ఇప్పుడు 70 అడుగుల గణేశుని ఇక్కడ పెట్టిరు. మరి రేపు నిమజ్జనం జరగబోతుంది. మరి ఇక్కడనే ఉంటురా మీరు? ఉంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ లో గణేష్ లో చూసి? చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మంచిగా ఉందా? మంచిగా ఉంది. నువ్వు చెప్పు పుట్టాడా, చెప్పు ఎట్లుంది ఖైరతాబాద్ గణేష్? మంచిగా ఉంది గణేశుడు. మంచిగుందా? పైకి పోతావా మరి గణేష్ కాడికి? పోలేమా? వాళ్ళందరూ ఎక్కిరుగా, గట్ల ఎక్కిరుగా, వాళ్ళందరూ ఎక్కిరు. అక్కడి నుంచి చూసావా నువ్వు? చూసినా కానీ ఎక్కనియరు. ఎక్కనియరా? పోలాలు ఎక్కనియని వాళ్ళు మన ఇద్దరం పోదామా? పోదాం. గాడికి పోదాం పరి. ఎట్లుంది మరి? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎన్నిసార్లు వచ్చి చూసినావు ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చినావా? మరి ఎప్పుడెప్పుడు రావాలిగా నువ్వు? గణేశుని కాడ కదా నిలబడితే ఎంత ఎత్తుంటావు తెలుసా నువ్వు? కనబడతాడా? ఆ దేవుని చేయదంతా. ఆ దేవుని చెయ్యంతా చూసిరా? మీకంటే మంచిగా చెప్పిండు దేవుని చెయ్యంతా. మరి రేపు నిమజ్జనానికి వస్తున్నావా? వస్తలేవు. ఎందుకు మీ అమ్మ తీసుకొస్తలేదు? చాలా ఇబ్బందిగా ఇబ్బంది లెక్క వచ్చినావా? అయితే ఖైరతాబాద్ గణేశుని రేపు కూడా చూడాలంటే నువ్వు పని చేయాలి. ఏందో తెలుసా నీకు? పోయి ట్యాంక్ బండ్ కాడు ఆడైతే ఓలాపరు కదా. నువ్వు చెప్పినా ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి చూడబట్టి? ఒక్కరోజు ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలే. మరి చూసావు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? ఆడికి పోవాలనిపిస్తుందా? అవును, నేను పైనకి ఎక్కాలనిపిస్తుంది. పైనకి ఎక్కాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కుతావు కూడా? పోదామా మరి పైనకు? ఏం మొక్కుకుంటావు గణేశుని? నాకు మార్క్స్ ఎక్కువ రావడానికి. మార్క్స్ ఎక్కువ రావాలనా? అయితే చదువుతలేవా నువ్వు? చదువుతున్నావా? చదువుతావు మరి. మార్క్స్ ఎక్కువ రావాలని దేవుణ్ణి అడుగుతారా? ఎందుకంటే 95 వస్తున్నాయి. చదవని వాళ్ళు అయితే అడుగుతావు.
అరే నాకు 95 ఉన్నాయి కానీ ఇంకా 5 మార్క్స్ ఎక్కడికి పోయినాయి అని మమ్మీ తిట్టింది. 5 మార్కులు తగ్గినాయని కానీ గణపతిని అడుగుతున్నావా నువ్వు? అవి కూడా ఏమని? అమ్మ మంచోని నువ్వు. అయితే రేపు నిమజ్జనానికి పోతున్నావా ట్యాంక్ బండ్కి? పోట్లే. ఎందుకు పోతలేవు? ఎందుకంటే మా ఆఫీస్ లో గణేషన్ పెట్టిన దానికి మేము రేపు నిమజ్జనం చేయాలి. నిమజ్జనానికి మీది కూడా ఉందన్నమాట. అయితే సరే మరి నన్ను పిలుస్తావా రేపు? సరే మంచిగా వేసుకో నిమజ్జనం. జై బోల గణేష్ మహారాజ్కి జై. జై. చూస్తున్నాం కదా మరి పిల్లలు కూడా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. ఇక్కడనైతే మరి బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి కూడా అక్కడక్కడ రాష్ట్రాల నుంచి అయితే మన హైదరాబాద్కు ఖైరతాబాద్ గణేషుని అయితే చూస్తానికైతే మస్తు మంది వస్తారు. వీడికైతే లక్షల మంది వస్తారు. మరి పిల్లలు అయితే మస్తు సంతోషపడతారు. గణేషుడికి గాడికి ఎక్కితే బాగుండు అంటారు. గసంటి గణేషుడు మన ఖైరతాబాద్ గణేషుడు అనేది మన హైదరాబాద్ నగరానికే సొంతమైంది కాబట్టి మరి గసంటి ఖైరతాబాద్ గణేషుని అయితే రేపు పొద్దుగాల 6 గంటల నుంచే మరి ఆయన నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే భారీగా అంటే భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేస్తారు. మన ఖైరతాబాద్ గణేషుని అయితే గీ బండి మీదనే తీసుకుపోతారు. గీ బండి అయితే మస్తు పెద్ద బండి. మరి గీ బండికి ఇప్పుడు మొత్తం వెల్డింగ్ కూడా చేస్తారు, మొత్తం గ్యాస్ వెల్డింగ్ చేస్తారు. మరి గీ పెద్ద బండి మీదనే గీనే గణేషుని అయితే నిలబెడతారు. గణేషుని నిలబెడతారంట. ఇదంతా కూడా పూలు, పండ్లు, ప్రసాదాలు అన్నీ కూడా మరి దీని మీద పెడతారు. గట్లనే కాకుండా ఇదంతా పెట్టుడు కూడా కాకుండా మరి డీజేలు కూడా పెడతారు. మరి దీని మీద డీజేలు పెట్టి ఆడుకుంటా పాడుకుంటా మన ఖైరతాబాద్ గణేషుని అయితే మరి మస్తు కూడా అంగరంగ వైభవంగా గొప్పగా తీసుకుపోతారు. మరి గణేషుని అయితే గాడ నిలబెడతారు. గాడ నిలబెడితేనైతే మరి వైర్లన్నీ కూడా తాకుతాయి. మరి ఏం తాకకుండా కూడా మస్తు బందోబస్తు ఏర్పాటు చేసుకొని కూడా మరి సెక్యూరిటీ వాళ్ళని కూడా మొత్తం పెట్టుకొని మరి ఈ బండి మీదనైతే తీసుకుపోతారు. మరి ఇదే బండి మన ఖైరతాబాద్ గణేషుడు పోయే బండి. మరి ఈ బండికి మరి జోర్దార్గా కూడా జబర్దస్త్గా కూడా నిండా పూలతోటి అయితే అలంకరించి అయితే మరి ఈ బండిని అయితే తీసుకుపోతారు. మరి రేపు జరగబోతుంది మరి ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం అయితే. మరి ఆ ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనానికి చూడుర్రి మరి ఇప్పటి నుంచే మస్తు అంటే మస్తు భారీ ఎత్తున కూడా మరి ఏర్పాట్లు అయితే చేస్తుర్రులా. గిడనైతే చూస్తున్నాం కదా జనాలను కూడా ఆపేసిరు. ఎక్కడికక్కడ కూడా ఆపేసి మరి పోలీసు వాళ్ళు అయితే మరి ఆడోళ్ళు మొగోళ్ళు కూడా గిడనైతే అధికారులు అయితే మస్తు మంది గిడ కాపలా ఉండి ఎవ్వరిని లోపలికి రానియకుండా. ఎందుకంటే మరి ఇదంతా కూడా చేస్తురు కాబట్టి వెల్డింగ్ పనులు చేస్తున్నారు. గట్లనే అవన్నీ ఇప్పుతున్నారు. అవన్నీ వాళ్ళ మీద పడతాయి అని చెప్పి కూడా మరి ఎవరిని అయితే లోపలికి అయితే రానిస్తలేరు. మరి లోపలికి రానియకుండా ఉంచి మరి ఎందుకంటే లోపలికి వస్తే వాళ్ళకి దెబ్బలు తగిలే ఇది కూడా ఉంది కాబట్టి అందుకే మరి ఎవరిని లోపలికి రానియకుండా మంచిగా జాగ్రత్తలతో అయితే గిన్నైతే ఏర్పాట్లు అయితే మస్తుగా చేస్తున్నారు. మనం కూడా చూస్తున్నాం. మరి రేపు నిమజ్జనం కూడా ఎట్లా జరగబోతుంది అనేది కూడా చూద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.